నిన్న రామచంద్రాపురంలో వైసీపీలో ఉన్నటువంటి కాపు నాయకులు సమావేశమై పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని విమర్శించడాన్ని కదిరి జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేయాలా ఏమైనా విషయాలు పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు, కానీ మీకెందుకు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అలాగే గతంలో మీరు పిఠాపురంలో మీరు ఎంత మాత్రం అభివృద్ధి చేశారు అని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. ఈ 2 సంవత్సరాలలో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో చాలా అభివృద్ధి చేశారు. అక్కడ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఉప్పాడ బీచ్ నుంచి ఉప్పాడ ప్రాంతంలో గోడ కట్టించి ఉప్పాడ తీర ప్రాంతాన్ని సంరక్షించారు. అలాగే పిఠాపురంలో రైల్వే స్టేషన్ కూడా ఆధునికీకరించారు. అలాగే పిఠాపురాన్ని చాలా వరకు డెవలప్ చేశారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అలాగే మీరు కాపు యువతను కాపులను జనసేన పార్టీ నుంచి అలాగే పవన్ కళ్యాణ్ గారి నుంచి దూరం చేయాలనే ఒక దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో మీరు పని చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మీలో చాలామంది వరకు రాజకీయ భిక్ష పెట్టింది మీ అందరికీ. చాలామంది వరకు అన్న చిరంజీవి గారు పెట్టిన పార్టీలో ప్రజారాజ్యం పార్టీలో మీలో చాలామందికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి ఆ రోజు మీకు రాజకీయ భిక్ష పెట్టడం జరిగింది. అలాగే కాపు యువతలో చాలామంది వరకు ఈరోజు రాజకీయాల పట్ల ఆకర్షితులవుతున్నారు అంటే దానికి కారణం కేవలం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మేము చెప్తున్నాం. ఎందుకంటే మాలాంటి వాళ్లకు చాలామందికి రాజకీయ భిక్ష పెట్టి 2019 సంవత్సరంలో టికెట్లు కేటాయించిన ఘనత ఒక్క పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మీరు కాపులను ఏదో ఉద్ధరించినట్లు మాట్లాడుతున్నారు. గతంలో ఈడబ్ల్యూఎస్ ప్రకారం 2014 నుంచి 19 వరకు ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో 5% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్లో ఇస్తే అదే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే ఆ 5% రిజర్వేషన్ను తొలగించడం జరిగింది. అప్పుడు మీరు ఏ కలుగులో దక్కున్నారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అలాగే కాపు కార్పొరేషన్ను నిర్వీర్యం చేసినప్పుడు, నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేసినప్పుడు మీరు ఎక్కడున్నారు? అలాగే కాపు యువతల మీద కేసులు పెట్టించినప్పుడు మీరు ఎక్కడున్నారు? అలాగే శ్రీకాళహస్తిలో సాయి అనే కాపు యువకుణ్ణి అక్కడున్న సిఐ గారు కొట్టినప్పుడు మీరు ఎక్కడున్నారు? అలాగే కాపులకు రిజర్వేషన్ నేను ఇవ్వలేను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు మీరు ఎక్కడున్నారు? 2024లో రాయలసీమ ప్రాంతంలో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా కేటాయించినప్పుడు మీరు ఎక్కడున్నారు? అలాగే కాపులకు ఎన్ని కార్పొరేషన్లు చైర్మన్లు ఇచ్చినారో మీరు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు కాపులకు గౌరవం వచ్చిందంటే కేవలం మెగా ఫ్యామిలీ నుంచి అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాలాంటి యువత ఈరోజు రాజకీయాల పట్ల ఆకర్షితులై రాజకీయాల్లో మేము కొనసాగుతున్నాము అంటే దానికి కారణం ఒక మెగా ఫ్యామిలీని అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మీరు కాపులను కాపు యువతను ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి అయితేనేమి జనసేన పార్టీకి అయితేనేమి దూరం చేయాలనుకోవడం అసంభవం. ఎందుకంటే కాపులు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి వెంటే ఉంటారని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే చిన్న విషయాలు ఏదైనా గ్రామాల్లో జరిగితే దాన్ని వచ్చి పవన్ కళ్యాణ్ గారికి అంటగట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. మీరు 30-40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న నాయకులు ఉన్నారు. మీరు ఎంతమంది కాపు యువతను ప్రోత్సహించి రాజకీయాల వైపు తీసుకొచ్చారు, ఎంతమందికి అవకాశాలు ఇచ్చారని చెప్పేసి మీరు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. మీరు మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారి పైన కానీ జనసేన పార్టీ పైన కానీ విమర్శిస్తే మేము చూస్తూ ఊరుకోమని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఏదైతే నిన్న మాట్లాడిన భాష అయితేనేమి నిన్న విమర్శలను అయితేనేమి కదిరి జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్.